ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నాయకులు ఎవరన్నా ఉండరు అంటే అది మొత్తం కూడా నల్గొండ జిల్లాలోనే ఉండరు. కోమటిరెడ్డి సోదరులు మొట్టమొదటి నుంచి కోమటిరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడమే కాదు, ఓ రకంగా తూర్పర పట్టిన పరిస్థితి. సో ఇప్పుడు నిన్న పెద్ద ఎత్తున వందల కోట్లతోటి రోడ్ల శంకుస్థాపన, అదేవిధంగా పైలాన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన రేవంత్ రెడ్డి సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకపోవడం ఒక రకంగా పెద్ద చర్చ నడుస్తుంది ఈరోజు నల్గొండలో. సొంత సోదరుడు, నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం, అది నల్గొండ మునుగోడు, రాజగోపాల్ రెడ్డిది మునుగోడు నియోజకవర్గం, తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, రెండు కూడా బార్డర్స్ ఆనుకొని ఉంటాయి. కేవలం ఈ పక్కపక్క నియోజకవర్గాలు, ఇద్దరు సొంతం అన్నదమ్ముళ్ళు. అన్న నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వందల కోట్లతోటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, విప్పు వేముల వీరేశం వచ్చిండు నగరకాల నుంచి, ఇంకా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామ్యాలు వస్తాడు, అదేవిధంగా కోదాడ నుంచి వస్తారు నాయకులు. కానీ పక్కనున్న జస్ట్ కూతవేడు దూరం అనొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక తీసుకుంటే పక్క నియోజకవర్గమే, బార్డర్స్ కలిసి ఉండే ప్రాంతం అది. అలాంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న అంత పెద్ద సభకు రాకపోవడం ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడు. మొన్నటిదాకా బీజేపీలో అలసిపోయిండు, బీజేపీ నుంచి మంత్రి పదవి ఇస్తారని చెప్పి వాస్తవంగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడమే కాదు, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన మాట వాస్తవం, మంత్రి పదవి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం, కొన్ని సమీకరణ నేపథ్యంలో ఆలస్యం అవుతుందని చెప్పిండు. సో ఇప్పటికి కూడా అధిష్టానం చెప్పేది ఏంటంటే ఏ క్షణాన కానీ ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ కానీ మార్పు చేర్పులు ఇంకా దాదాపు తెలంగాణలో ఒక 5 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు, దానికి కూడా కసరత్తు నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అలకపాన్ పెక్కినట్ట, లేకుంటే తన ధిక్కర స్వరం వినిపిస్తున్నట్ల, ఎందుకు సొంతం నియోజకవర్గం పక్కనే అన్న భారీ బహిరంగ సభ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఒక అంగరంగ వైభవంగా నిన్న సభ చేపడితే తను రాకపోవడం నిజంగా కూడా ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తాడా అంటే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2.5 ఏళ్ళు వెయిట్ చేసిండు. ఆయన కూడా అనేక సార్లు మాట్లాడడం చూస్తున్నమాట. అసెంబ్లీలో సొంత పార్టీని తిట్టడం, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం, మరోవైపు నియోజకవర్గంలో ఏదైనా బహిరంగ సభ కానీ ఏదైనా రోడ్ షో కానీ నిర్వహిస్తే మనం చూసినాం. మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిండు రాజగోపాల్ రెడ్డి. నేను తలుచుకుంటే ముఖ్యమంత్రి పదవి ఒకేసారి పెడితే, ఇప్పుడు నాకు మంత్రి పదవి గింత్రి పదవి వద్దిగా, ఇక పీసీసీలు అడిగేది లేదు, ఇక ముఖ్యమంత్రి పదవి నా టార్గెట్, ఇక రేవంత్ రెడ్డిని పక్కకు కూర్చోబెట్టి నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి హాట్ కామెంట్స్ చేయడం అవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా చూసినాం. అంటే వీళ్ళు ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు అనేది ఒక నానుడి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు కొంత పట్టు ఉంది, జనాదరణ ఉంది, ప్రజాదరణ ఉంది, మరోవైపు లీడర్లను కూడా గెలిపించుకున్నారు ఆయా నియోజకవర్గాల్లో అనే టాక్ ఉంది. సో అందుకోసమని వీళ్ళు ఏది మాట్లాడినా చెల్తుంది అనుకుంటారో ఏమో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కానీ నిన్న కోమటిరెడ్డిని మాత్రం అబ్జర్వ్ చేస్తే బహిరంగ సభలో ఎప్పుడు కూడా తన అంటే దాని వైఖరి మొత్తం జర డిఫరెంట్గా ఉండేది. కానీ నిన్న చేతులు కట్టుకోవడం, ముఖ్యమంత్రి పక్కన నిలబడడం చూస్తుంటే కొంత ముచ్చటేసింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళను కొంత కంట్రోల్లో పెట్టడం అనాలా, లేదంటే క్రమశిక్షణలో పెట్టడం అనాలా, ఎందులో ఒక దాంట్లో అయితే సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి బహిరంగ సభకు రాకపోవడం ఒక అంతకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో. ఇటు నల్గొండలో అటు మునుగోడులో 2 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే తను బీజేపీలో మోసపోయి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కనుక ఇప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్. ఎందుకంటే రాష్ట్రంలో అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు భారీ ఎత్తున తిరుగుతూ ఇంకా ఎలక్షన్స్ 2.5 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు నియోజకవర్గాలన్నీ కూడా చుట్టేస్తున్నారు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఓవైపు కవిత స్పందిస్తుంటే మరోవైపు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు బావబామర్దులు రాష్ట్రమంతా తిరిగి కార్యక్రమాలు చేపట్టడమే కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రేవంత్ రెడ్డి సర్కారును అదేవిధంగా మంత్రుల పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కనుక ఒకవేళ సిద్ధమవుతున్న నేపథ్యం కనుక ఉంటే రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం మళ్ళా ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అనే అనాలిసిస్ కనుక రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉంటే
తనకున్న ఆల్టర్నేట్ ఇప్పుడు బీఆర్ఎస్ లాగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి కేసీఆర్ను అదేవిధంగా కేటీఆర్ను హరీష్ రావును కన్న తిట్లు తిట్టిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కారు వైపు కారు చూపులు చూస్తున్నాడా అంటే దీనికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఈ రెండు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సొంతం అన్న పెడితే అందరూ వచ్చిరు, పక్క జిల్లాలో ఉన్న మంత్రులు వచ్చిరు, కానీ ఇక్కడున్న తమ్ముడు రాకపోవడం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఈరోజు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఉంది. నిజంగా చూద్దాం, దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఏం క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ ఆయన మీడియా ముందుకు వస్తాడు, వచ్చి ఖచ్చితంగా బుల్లెట్లు వేస్తాడు. నాకు మంత్రి పదవి ఇస్తేనే నేను ఉంటా అనేది ఆయన భీష్మించుకొని కూర్చున్నాడు. ఇప్పటికీ అనేక సార్లు ఆ విషయం బాహాటంగానే చెప్పిండు, అది అసెంబ్లీలో కూడా చెప్పిండు. అసెంబ్లీలో కూడా కేవలం ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు మాత్రమే బిల్స్ వస్తున్నాయి, వాళ్ళ నియోజకవర్గాలనే పనులు అవుతున్నాయి, మేము కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడ్డాం, మేము కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగమే, మమ్మల్ని కూడా పట్టించుకోండి ముఖ్యమంత్రి గారు అని ఆయన స్వయంగా నిండు అసెంబ్లీలోనే సొంత పార్టీ పైన అధికారంలో లేనప్పుడు వేరు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఆరోపణలు విమర్శలు చేయడం అనేది వాస్తవంగా కోమటిరెడ్డి సోదరులు చేసే ప్రతి విమర్శ ప్రతి ఆరోపణ పెద్ద సెన్సేషన్ అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా. సో ఎందుకంటే వాళ్ళను తెలంగాణ వ్యాప్తంగా కూడా గుర్తుపడతారు, కొంత వాళ్ళకు ఆ క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన బీఆర్ఎస్ వైపు కనుక చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభావితం అవుతుంది. దీనికి ఇప్పటికే కొన్ని సంకేతాలు కూడా వస్తున్నాయని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. మనం చూడొచ్చు, నిన్న ఇంత పెద్ద సభలు డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్న సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కానీ తమ్ముడు లేడు. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సో చూడాలి, దీనికి సంబంధించి అన్న ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సేమ్ టైం రాజగోపాల్ రెడ్డి కనుక మీడియా ముందుకు వస్తే దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడంతో పాటు మళ్ళా 2 బుల్లెట్లు వదులుతాడు అనేది మాత్రం జిల్లాలో జరుగుతున్న చర్చ.